గాయం మానకున్నా గమనం మాత్రం ఆగలేదు. కన్నుపై నొప్పి ఉన్నా కనుచూపులు మాత్రం జనాలపైనే. అది జగనన్న అంటే పళ్ళ చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న సామెత నిజమే. ఇన్ని సంక్షేమ ఫలాలు అందిస్తున్న జగనన్నను చూసి ఓర్వలేక రాళ్లదాడి చేస్తుంటే నాది ఉక్కు గుండె, ఇలాంటి రాళ్లదాడులకు భయపడేదేలే అన్నట్టు జగనన్న మళ్ళీ జనం బాట పట్టిండు. అగో చూడుండ్రి బస్సు ఎట్లా కదిలిందో, తగ్గేదేలే నీ అవ్వ. ఏ బిడ్డ ఇది జగనన్న అడ్డా, ఏ బిడ్డ ఇది నా అడ్డా. జగనన్న ఇనుము లాంటోడు, కాల్చాలని చూస్తే కత్తవుతాడు. ఇనుమును ఇనుమును నేను, నన్ను కాల్చితే కత్తవుతాను. జగనన్న రాయి లాంటోడు, గాయంగా నీ చేశారంటే ఖాయంగా దేవుడవుతాడు. గాయంగా నీ చేశారంటే ఖాయంగా దేవుడవుతాను. ఏ బిడ్డ ఇది జగనన్న అడ్డా. ఎస్, ఇది యుద్ధమే. రాక్షసులను అంతం చేసి పేదలకు మరిన్ని ఫలాలు అందించే సమయం ఆసన్నమైంది. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే, మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. జగనన్న మొదటి నుండి చెప్తూనే ఉన్నాడు, పళ్ళ చెట్టుకే రాళ్ల దెబ్బలు అని. ఒకటి గుర్తు పెట్టుకోండి, పండ్లు పండే చెట్టు మీదనే రాళ్ళు పడతాయి. జగనన్న అన్నట్టే సంక్షేమ ఫలాలు అందిస్తున్న జగనన్నపై పచ్చ సైకోలు రాళ్ల దాడి చేయించిండ్రు. ఈ దాడి జరిగేందుకు చంద్రబాబు మొదటి నుండి కూడా పచ్చ సైకోలను ప్రేరేపించిండు. ఎన్ని దాడులు జరిగినా ఈ అవ్వ తగ్గేదలే అన్నట్టు పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రజల కోసం ముందుకు సాగుతూనే ఉన్నాడు సీఎం జగనన్న. ఈ క్రమంలోనే ఇగో ఇవాళ అక్క చెల్లెమ్మలు ఇట్లా మంగళహారతులతో జగనన్న బస్సుకు దిష్టి తీస్తే బస్సు దిగొచ్చిన జగనన్న వాళ్ళందరినీ కలిసి కలవడంతో వీళ్ళ ఆనందానికి అవధులు లేవని చెప్పి జగనన్నకు చెప్పలేనంత మంది అభిమానులు ఉంటారు. జగనన్న కోసం ఏం చేయమన్నా చేస్తారు. అందులో ఈ అన్న చూడండి, రక్తంతో జగనన్న పెయింటింగ్ వేసిండు. ఇలాంటి అభిమానులను కోట్ల రూపాయలు పెట్టినా కొనుడు ఎవరితోనన్నా అవుతుందా చెప్పండి. అందుకే దీన్ని చూసి ఓర్వలేని వాళ్ళు ఇట్లా జగన్ మీద దాడులు చేస్తున్నారు. కానీ వాటికి భయపడే సైన్యం కాదు జగనన్నది. అందుకే ఇది జగనన్న అడ్డా అనేది. కురుక్షేత్ర సమరంలో, కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు.